సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ యువనేత ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో పార్టీ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించడం తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు చర్యలు నిలిపివేయాలని ఆదేశించిందని, ఆ నివేదిక నిబంధనలు పాటించకుండా రూపొందించబడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నివేదికను ఉపయోగిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జై తెలంగాణ. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచించే ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాడే ప్రత్యర్థులను ఏ విధంగా అరికట్టాలనే ఆలోచనతోని ఇప్పటి వరకు ఎన్నో కమిషన్లు వేసింది. అందులో ఫార్ములా 1 ఈ రేసే కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ కేసులే కావచ్చు. ఈరోజు హైకోర్టు తీర్పులో చూసినట్టయితే మీరు తీసుకున్న నిర్ణయాలే కావచ్చు, మీరు అవలంబించిన ప్రాసెసే కావచ్చు, మొత్తం తప్పుల తడకగా ఉంది. ఈ నివేదికతోని ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దని హైకోర్టు, సాక్షాత్తు హైకోర్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం నిజంగా బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హర్షించదగ్గ విషయం. పినాకి చంద్రఘోష్ గారు న్యాయ వ్యవస్థలో ఉన్నత శిఖరానికి ఎదిగిన వ్యక్తి. అతను సుప్రీంకోర్టు లాయర్గా ఉండి కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు పీసీ ఘోష్ కమిటీకి చైర్మన్గా ఉంటూ ఈ విచారణ చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు హైకోర్టు తీర్పును చూసినట్టయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతటి మహానుభావుని కూడా అతని ప్రతిష్టకు కూడా భంగం కలిగించేంత చర్యలు చేపట్టిందని చెప్పేసి మనం హైకోర్టు తీర్పును చూస్తే తేటతెల్లమవుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చుకొని తెలంగాణ ప్రతిష్టకు, అలాగే తెలంగాణలోని ప్రజల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత నీపై ఉంది. అనవసరమైన పొడుగు మాటలు మాట్లాడి, అవసరం లేని మాటలు మాట్లాడి తెలంగాణ ప్రతిష్టను అలాగే ఇలా కాలయాపన చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచించే ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం